హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వినోద్. ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. సైబర్ సెక్యూరిటీ కోర్స్ బీటెక్లో తీసుకోవచ్చా? దానివల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది? జాబ్స్ ఉంటాయా? ఉంటే ఎలాంటి జాబ్స్ ఉంటాయి? శాలరీలు ఎంత ఉంటాయి? ఇలాంటి డౌట్స్ అన్నింటికి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సైబర్ సెక్యూరిటీ అనేది బీటెక్లో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఒక కోర్స్ అన్నమాట. అయితే దీన్ని చేయాలంటే మనం ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అంతా మీకు తెలిసిందే. దానికి సపరేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది, లైక్ ఎంసెట్ లాంటిది. కొన్ని యూనివర్సిటీలు వాటికి సొంతంగానే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే నిర్ణయించుకుంటాయి అనమాట. అయితే సైబర్ సెక్యూరిటీ అనేది మెయిన్లీ వీటి మీద ఫోకస్ చేస్తుంది. అంటే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ సిస్టమ్స్, అలాగే నెట్వర్క్ సెక్యూరిటీ, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గోరిథమ్స్, క్రిప్టోగ్రఫీ అండ్ సైబర్ క్రైమ్, ఇలాంటి టాపిక్స్ మీద ఇది మెయిన్లీ మనల్ని గైడ్ చేస్తుంది అనమాట. ఇంకా చాలా ఉంటాయి, బట్ అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ వర్క్ ఏంటి అంటే సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం. దేనికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇప్పుడు బ్యాంకింగ్ డేటా కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్లో ఇప్పుడు ఏదైతే డిజిటల్ డేటా ఉంటుందో వాటన్నిటి కూడా ఇది సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంకా సైబర్ సెక్యూరిటీలో రోల్స్ ఆర్ జాబ్స్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలైజిస్ట్ ఉంటారు. వీళ్ళకి యావరేజ్గా 7 to 10 lakhs పర్ యానం ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళకు కూడా యావరేజ్గా ఒక 10 LPA ఉంటుంది. చీప్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ యావరేజ్ వచ్చేసి 15 lakhs ఉంటుంది పర్ యానం. అండ్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ వచ్చేసి 20 lakhs పర్ యానం ఉంటుంది. తర్వాత పెనిట్రేషన్ టెస్టర్ ఉంటే వీళ్ళకు యావరేజ్గా పర్ యానం వచ్చేసి 5 to 10 lakhs ఉంటుంది. ఇంకా చాలా రోల్స్ ఉంటాయి, బట్ అన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను. మనం రోల్స్ విషయంలో చూసుకుంటే మనం అప్గ్రేడ్ అయ్యే కొద్ది రోల్స్ కూడా పెరుగుతూనే ఉంటాయి. అండ్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో గైస్, నేను చెప్పేది ఒకటే, సైబర్ సెక్యూరిటీలో కూడా ఫ్యూచర్ ఉంటుంది. బట్ అది మీరు ఏ విధంగా బీటెక్ అయితే కంప్లీట్ చేస్తారు, ఎంత CGPA అయితే కంప్లీట్ చేస్తారు, మీ ఫోకస్ ఎలా ఉందనే దానిపైన ఆధారపడి ఉంటుంది. అండ్ మీరు ఎలాంటి కాలేజ్లో చదువుతున్నారు అనే దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకా ఎంసెట్ కానీ తర్వాత బీటెక్కి సంబంధించి కోర్సుల విషయంలో కావచ్చు, మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు అక్కడ ఇన్స్టెంట్లీ రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.